ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 14 జూన్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 24/10/2010. బాప్దాదా చెప్తున్నారు, సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ సంస్కారాల పరివర్తన చేయటంలో తీవ్రతను తీసుకురండి. మనసా ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న పరమాత్మ సింహాసనాధికారులు, బ్రుకుటి సింహాసనాధికారులు మరియు విశ్వం యొక్క సింహాసనాధికారులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనం కేవలం బ్రాహ్మణులైన మీ కొరకే ఉంది. బ్రుకుటి సింహాసనం అయితే అందరి వద్ద ఉంది, కానీ పరమాత్మ సింహాసనం కేవలం బ్రాహ్మణ ఆత్మల భాగ్యంలోనే ఉంది. ఈ పరమాత్మ సింహాసనం విశ్వ సింహాసనాన్ని ఇప్పిస్తుంది. కనుక 3 సింహాసనాల అధికారి ఆత్మలు బ్రాహ్మణులైన మీరే. ఈ పరమాత్మ సింహాసనం ఎంత శ్రేష్టమైంది అంటే ఇది ఇక ఏ ఇతర యుగంలోనూ ప్రాప్తించదు. పరమాత్మ సింహాసనము మహిమ కూడా చేయబడుతుంది. పరమాత్మ సింహాసనానికి అధికారులైన వారు భక్తి మార్గంలో కూడా మాలలోని మనుల రూపంలో మహిమ చేయబడతారు మరియు పూజింపబడతారు. కోట్లలో కొంతమంది రూపంలో మహిమ చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క మనిని చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తూ ఉంటారు. మరి మీ అందరికీ ఆత్మిక గర్వం ఉంది కదా. మేము తప్ప మరెవ్వరూ ఈ సింహాసనాన్ని అనుభవం చేయలేరు అన్న నష ఉందా? ఇది బ్రాహ్మణులైన మీ అందరి జన్మసిద్ధ అధికారం. మీ కొరకు ఈ సింహాసనం కంఠహారం వంటిది. కనుక మేము భగవంతుని హృదయ సింహాసనాధికారులము అన్న నష ఉంటుందా? ఈ నష మరియు ఖుషి అందరికీ సదా స్మృతిలో ఉంటుందా? నేను ఎవరు అనే నిశ్చయము మరియు నష ఉంటుందా? ఇటువంటి 3 సింహాసనాల అధికారి పిల్లలను చూసి వాహ్ నా శ్రేష్ఠ అధికారి పిల్లలు వాహ్ అని బాప్దాదా సంతోషిస్తున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. స్వయంగా తండ్రి కూడా ఇటువంటి పిల్లల మహిమను పాడతారు. కనుక నేను ఎవరు అనే నష ఉందా? ఎంత నిశ్చయం ఉంటుందో అంతగానే నష ఉంటుంది. నిశ్చయం యొక్క నష మీ ముఖం మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. ఎవరికి నిశ్చయం ఉందో వారికి నష తప్పకుండా ఉంటుంది. బాప్దాదా కూడా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడిక ద్వారా ఆత్మలకు అనుభవం చేయించాలని కోరుకుంటున్నారు. వాచ ద్వారా అయితే అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుభవం చేసుకునే కార్యం ప్రారంభమైపోయింది. ఇంతకుముందు వినేవారు, ఆలోచించేవారు, కానీ ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీ స్థితి యొక్క ప్రభావాన్ని అనుభవం చేసుకుంటున్నారు. కనుక నేను పూర్తి రోజంతట్లో ఎంత సమయం పరమాత్మ హృదయ సింహాసనంపై ఉంటున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ హృదయ సింహాసనం విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు ఆధారము. ఈ హృదయ సింహాసనం యొక్క ఆధారంతో ఎంత సమయం మీరు హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో అంత ఎక్కువ సమయం భవిష్యత్తులో రాజ్యవంశంలో అధికారులుగా అవుతారు. కనుక ఎప్పటి నుండి అయితే నేను బ్రాహ్మణాత్మగా అయ్యానో అప్పటి నుండి ఎంత సమయం హృదయ సింహాసనాధికారిగా అయ్యాను అని చెక్ చేసుకోండి. సింహాసనంపై అయితే నెంబర్ వారుగా కూర్చుంటారు, కానీ దీని ఆధారంతో సదా రాజ్య కుటుంబంలో రాజ్యవంశంలో అధికారులుగా అవుతారు. దీనిని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? హృదయ సింహాసనం నుండి అయితే దిగిపోవటం లేదు కదా. మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఎందుకంటే దీని ఆధారంతో మీరు సదా రాజ్యవంశంలోకి వస్తారు. సింహాసనాన్ని వదిలి అప్పుడప్పుడు మాటల్లోనైతే కాళ్ళు పెట్టడం లేదు కదా అని చెక్ చేసుకోండి. 63 జన్మల సంస్కారం అనుసారంగా దేహబానం అనే మట్టిలో కాళ్ళు పెట్టారు. ఒకటేమో దేహబానము, రెండవది దేహాభిమానము. దేహాభిమానం అనే మట్టి లోతైనది, కానీ దేహబానం కూడా మట్టియే. ఎప్పుడైతే మనుషులు మరణిస్తారో
వారిని కాలుస్తారో అప్పుడు మట్టిలో కలిసిపోయిందని మనుషులు కూడా అంటారు. కనుక మట్టిలోకి కాళ్ళు వెళ్ళటం లేదు కదా అని చెక్ చేసుకోండి. దేహ బాణంలోకి రావటం అనగా మట్టిలో కాళ్ళు పెట్టటం. బాప్తాత శ్రేష్ఠ ఆత్మలైన మీ కొరకు 3 సింహాసనాలు ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రియమైన వారు, తప్పి లభించిన ముద్దు పిల్లలు కదా. ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలు ఉంటారో వారిని ఉయ్యల్లో కానీ వడిలో కానీ ఉంచుకుంటారు. మట్టిలో పాదాలు పెట్టనివ్వరు. కనుక 3 సింహాసనాలకు అధికారులైన వారికి బాప్దాదా ఎన్నో భిన్న భిన్న ఊయళ్ళు ఇచ్చారు. ఒకసారి శాంతి అనే ఉయ్యల్లో ఊకండి, ఒకసారి సుఖం అనే ఉయ్యల్లో ఊకండి, ఒక్కసారి ప్రేమ అనే ఉయ్యల్లో ఊకండి. సింహాసనం మరియు ఉయ్యలలు వీటిలోనే మీ పాదాలను ఉంచాలి. మేం భవిష్యత్తులో ఎక్కడ వస్తాము, ఏమవుతాము అని చాలామంది పిల్లలు అడుగుతారు. అందుకు తండ్రి చెప్తున్నారు, ఎంత సమయం నుండి వచ్చారో అంత సమయంలో నా పాదాలు ఉయ్యల్లో లేక సింహాసనంపై ఉన్నాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే అంతే సమయం మీరు భవిష్యత్తులో రాయల్ వంశంలో ఉంటారు. రాయల్ ప్రజల్లో కూడా కాదు, రాయల్ వంశంలోనే వస్తారు. కనుక ఈ లెక్కాచారాన్ని ప్రతి ఒక్కరూ మీరే పరిశీలించుకోండి. ఇతరులను చూడకండి, మీ లెక్కను తీయండి. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు? రాయల్ వంశంలో, రాజ్యవంశంలోనే ఉండాలని కోరుకుంటారు. కనుక ఇప్పుడు కూడా ఎంత సమయం లభిస్తుందో అంత సమయం ఈ విధంగా ఉండండి. ఎందుకంటే సమాప్తి అయితే అకస్మాత్తుగా జరగనున్నది. కనుక చెక్ చేసుకోండి. సమాప్తి అయ్యేంత వరకు ఇప్పుడు కూడా ఎంత ఎక్కువ సమయం తండ్రి ఒడిలో సింహాసనంపై ఉయ్యల్లో ఉంటారో అంత సమయం రాయల్ పరివారంలో, రాయల్ వంశంలో వచ్చే భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. బాప్దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరికి పూర్తి సమయం అంతా 21 జన్మలు రాయల్ వంశంలో అనగా సూర్యవంశంలో కానీ చంద్రవంశంలో కానీ 2 యుగాలలో రాయల్ పరివారంలో ఉండే అధికారాన్ని ఇస్తున్నారు. కానీ అధికారాన్ని తీసుకోవటం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిపై ఉంది. మీకు బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది, బ్రహ్మబాబా కూడా పిల్లలైన మీపై ప్రేమ ఉంది. బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని కూడా తమతో పాటు రాజ్యవంశంలో చూడాలని కోరుకుంటున్నారు. మీరేమని భావిస్తున్నారు? బ్రహ్మబాబాకు సమీపంగా రాయల్ వంశంలో ఉండేవారా, లేక కొంత సమయం మాత్రమే ఉంటారా? కొంత సమయం తర్వాత దూరంగా వెళ్ళాలని కోరుకోవటం లేదు కదా. ఇందుకు సంగం యుగమే ఆధారమని వినిపించాము. బాప్దాదాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది. మీతోనే ఉంటాము, మీ తోడుగానే వెళ్తాము అని మీరందరూ కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మబాబా మరియు బ్రాహ్మణులు తోడుగా ఉన్నారు. వారు అవ్యక్త రూపంలో ఉన్నప్పటికీ తోడుగానే ఉన్నారు. పిల్లలను మాయ కూడా ఇప్పటి వరకు వదలటం లేదని బాప్దాదా చూశారు. దానికి కూడా ప్రేమ ఉంది. ఈ రోజుల్లో విశేషంగా 2 రూపాలలో మాయ కూడా అవకాశం తీసుకుంటోంది. 2 రూపాల్లో వస్తూ ఉంటుంది. 1 వ్యర్థ సంకల్పాలు, 2 అక్కడక్కడ అప్పుడప్పుడు నేను ఏదైతే చేశానో లేక ఆలోచించానో అది రైట్, నేనేమి తక్కువ కాదు అని అలా కనిపిస్తోంది. నేను రైట్ అన్న అలా వ్యాపించి ఉంది. కానీ ఎవరైతే సంబంధంలోకి వస్తారో లేక నిమిత్తమై ఉన్నారో వారు కూడా మీ ఆలోచనను అంగీకరిస్తున్నారా? ఇతరుల వెరిఫికేషన్ కూడా లభించాలి. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి. కనుకనే బాప్దాదా ప్రతిరోజు మురళిని మననం చేసేందుకు, సేవ చేసేందుకు హోంవర్క్ రూపంలో ఇస్తారు. మననం చేయండి లేక మననం చేస్తూ చేస్తూ మగ్నమైపోండి. ప్రతిరోజు ఇచ్చే ఈ హోంవర్క్ మనసును బిజీగా చేసుకునేందుకు సాధనము. వినాలి, మననం చేయాలి లేక మగ్నమైపోవాలని బాప్దాదా ప్రతిరోజు హోంవర్క్ ఇస్తారు. ఎలాగైతే పిల్లల బుద్ధి బిజీగా ఉంచాలని వారికి ఎక్కువ హోంవర్క్ ఇస్తారో అదేవిధంగా మురళిలో కూడా ప్రతిరోజు 4 సబ్జెక్టులు హోంవర్క్ ఉంటుంది. మనస్సుకు కూడా ఉంటుంది, వాచకు కూడా ఉంటుంది. కర్మలపై కూడా అటెన్షన్ మరియు దివ్యత కొరకు సూచనలు కూడా హోంవర్క్లో ఉంటాయి. కనుక హోంవర్క్లో బిజీగా ఉంటే వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు అవకాశం ఉండదు. ఈ విధిని ధారణ చేస్తూ ఉంటే
వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే మీ నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే బాప్దాదా చూశారు, స్మృతి యాత్రపై అందరికీ నెంబర్ వార్గా అటెన్షన్ ఉంది, వాచా సేవపై కూడా అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు తమ సంస్కారాలను లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చేయాలి. ఈ స్వభావ సంస్కారాలను వేటినైతే మీరు రాయల్ రూపంలో నేచర్ అని, ఇది నా నేచర్ అని, నా భావం కాదని నా నేచర్ అని అంటారో, ఈ ధారణ సబ్జెక్ట్ ఇప్పటికీ కూడా రాయల్ రూపంలో వస్తూ ఉంటుంది. కనుక బాప్దాదా ఈ రోజుల్లో ఇదే సూచన ఇస్తున్నారు. ధారణల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిపై ఇప్పుడు విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఇప్పుడు ధారణలో ఈ ముఖ్యమైన ధారణపై అటెన్షన్ ఇవ్వండి. ఏదైనా విషయం జరిగిపోతే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నా ప్రశ్నార్థకం పెట్టేస్తున్నారా? పూర్తి ఫుల్ స్టాప్ కాకుండా సగం ఫుల్ స్టాప్ పడి ఇక వేరే చిహ్నంగా మారిపోతుందా? ఇక మున్ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయి అంటే మీరు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలను, ఆశ్చర్యార్థకాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే అంత సమయం లభించదు. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా సమయం నుండి దీని అభ్యాసం ఉండాలి. అప్పుడే సమయానికి విజయులుగా అవుతారు. కనుక అలజడి సమయంలో ఎప్పుడైతే స్వభావ సంస్కారాల పరీక్షలు వస్తాయో ఆ సమయం కొరకు ఇప్పటి నుండే అభ్యాసం చేసినట్లయితే ఈ చాలా కాలపు అభ్యాసమే మున్ముందు మీకు చాలా సహయోగిగా అవుతుంది. బాప్దాదా అమృత వేళల్లో చక్కెర వేసినప్పుడు ప్రతి ఒక్కరూ పురుషార్థాన్ని చెక్ చేస్తారు. 4 సబ్జెక్టులో పురుషార్థం తీవ్రంగా ఉందా లేక సాధారణంగా ఉందా అని పరిశీలిస్తారు. అప్పుడు ఏం చూశారు? సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు పురుషార్థంలో సదా తీవ్ర పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంది. సమయం ఇప్పుడు తీవ్ర గతితో సమీపతకు దగ్గరగా వస్తుందని బాప్దాదా సూచనిస్తున్నారు. ఆ లెక్కతో ఇప్పుడు విశేషంగా స్వభావ సంస్కారాల పరివర్తనలో తీవ్ర గతి ఉండాలి. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరినీ సమానంగా తయారు చేయాలని అనుకుంటున్నారు. మీ లక్ష్యం కూడా తండ్రి సమానంగా అవ్వటమే. దీని కొరకు అన్నిటికంటే సహజ సాధనము బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఏ కర్మ చేసినా మొదట పోల్చి చూసుకోండి, సమానంగా ఉన్నాయా అని చూసుకోండి. ఈ కర్మలు లేక మాటలు లేక సంకల్పాలు బ్రహ్మబాబా సమానంగా ఉన్నాయా అని చూసుకోండి. మొదటి ఆలోచించండి, తర్వాత చేయండి. మాట్లాడే ముందు తూకం వేసి మాట్లాడండి అని అంటారు కదా. కనుక ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? మీరు కూడా కోరుకుంటున్నారు కదా. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు బాప్దాదా చాలా మధురాతి మధురమైన మాటలను వింటూ ఉంటారు. ఇది చేసి చూపిస్తాము, ఇది చేయాల్సిందే, ఇది జరగాల్సిందే అంటూ ఉమ్మంగ ఉత్సాహాల మాటలు కూడా చాలా బాగా వినిపిస్తారు. చాలా ఉల్లాసంతో కూడిన సంకల్పాలైతే చేస్తారు. కానీ కర్మ వరకు రావటంలో కొన్ని మారిపోతాయి, కొన్ని జరుగుతాయి. ఇకపోతే భిన్న భిన్న ప్రకారాల సేవా ప్లాన్లు ఏవైతే తయారు చేస్తారో వాటన్నిటినీ బాప్దాదా ఇష్టపడతారు. ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్థానాల్లో బాగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వాచా ద్వారా లేక భిన్న భిన్న విధుల ద్వారా ఏదైతే చేస్తున్నారో అందులో సఫలత కూడా ఉంది. బాప్దాదా సంతోషిస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు కేవలం మనసా ద్వారా అనేక మంది ఆత్మలకు సుఖపు కిరణాలను, శాంతి కిరణాలను, సంతోషపు కిరణాలను, ప్రేమ కిరణాలను చేర్చేటటువంటి సేవను కూడా జతలో చేయండి. మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవటం లేక ఇతరుల సంస్కారాలకు సహయోగం ఇవ్వటం, ఇందులో చాలామంది సమయం ఎక్కువగా పోతుంది. కనుక మనసా ద్వారా భిన్న భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి. దీనిపై అటెన్షన్ అనేది ఇక ముందు చాలా అవసరమవుతుంది. కనుక దీనిపై కూడా గమనం ఇస్తూ ఉండండి. ఈ సేవను మేము చేస్తూ ఉంటాము అని ఏ పిల్లలైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి. మంచిది. చేస్తున్న వారికి అభినందనలు. ఎవరైతే చేయటం లేదో వారు చేయాలి. ఎందుకంటే ఇక ముందు ముందు పరిస్థితులు ఎలా తయారవుతాయి అంటే
వినేవారు వినిపించేవారు, ఇరువురు కలుసుకోవటమే కష్టమైపోతుంది. కనుక 2 సేవలను ఇప్పటి నుండే ఎంత ఎక్కువ వీలైతే అంత అలవాటు చేసుకోండి. అప్పుడు మనసు బిజీగా కూడా ఉంటుంది. కనుక మన్మనాభవగా అవ్వటం సహజమైపోతుంది. మనసు బిజీగా అవ్వటం ద్వారా స్వభావ సంస్కారాలను సహజంగా పరివర్తన చేయటంలో సహాయం లభిస్తుంది. ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులను కలుసుకునే రోజు. వాహ్ డబల్ విదేశీయులు వాహ్ అని బాప్దాదాకు సంతోషం ఉంది. విశ్వంలోని మూల మూలల్లో ఎవరైతే తండ్రి యొక్క కల్పకృతపు పిల్లలు దాగి ఉన్నారో ఆ విశ్వసేవలో డబల్ విదేశీయులు నిమిత్తమయ్యారు. అంతేకాక ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాలో, గ్రామాలలో లేక పట్టణాలలో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారిని చేరుకునే ప్లాన్ కూడా తయారు చేస్తూ ఉన్నారని బాప్దాదా విన్నారు. అందుకు అభినందనలు. లేకుంటే ఎప్పుడైతే సమాప్తి జరిగేది ఉంటుందో, పరిస్థితులు మారతాయో అప్పుడు భారతదేశంలో కానీ విదేశంలో కానీ మా తండ్రి వచ్చారు కానీ మీరు మాకు చెప్పని కూడా చెప్పలేదు అని చాలా 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 ఫిర్యాదులు లభిస్తాయి. సందేశమైతే ఇవ్వాలి అని చాలా ఫిర్యాదులు లభిస్తాయి. ఇప్పుడు మీరు సందేశం ఇస్తున్నారు కానీ ఏ మూల కూడా మిగిలిపోకూడదు అని ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇకపోతే డబల్ విదేశీయులు లేక దేశీయులు ఇరువురు పిల్లలు నలువైపులా ఎవరైతే తమ పురుషార్థం చేస్తున్నారో వారిని చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. చాలా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఇప్పుడు దేశంలో విదేశంలో ఈ ప్లాన్ తయారు చేస్తున్నారు. బాప్దాదాకు ఇది నచ్చింది. ఏ సాధనం ద్వారానైనా సరే సందేశం చేరుకోవాలి. వాస్తవానికి ఈ సైన్స్ మీకు సమయానికి చాలా సహయోగం ఇస్తుంది. రోజుకు సాధనాలు కొత్తవి వెలువడుతూ ఉంటాయి. నిర్విఘ్నులుగా అయ్యి వాటిని కార్యంలో ఉపయోగిస్తూ వెళ్ళండి. సేవను పెంచేందుకు మీరు ఎక్కడ మీటింగులు చేసినా వాటిని బాప్దాదా వింటూ ఉంటారు. అంతేకాక సాధనాలను సేవలో ఉపయోగించేందుకు పిల్లల బుద్ధి ఇప్పుడు ఆల్రౌండ్గా వెళ్తుందని బాప్దాదా సంతోషిస్తూ ఉంటారు. కావున మీరు ఏ ప్లాన్ అయితే తయారు చేస్తారో వాటిని బాప్దాదా వింటారు. చక్కర్ వేస్తూ ఉంటారు కదా. మీరు ఎక్కడ మీటింగ్ చేసినా, ఢిల్లీలో చేసినా, దేశంలో చేసినా, ఏ పట్టణంలో చేసినా, విదేశంలో చేసినా కూడా బాప్దాదా అన్నీ వింటూ ఉంటారు. బాప్దాదా వద్ద కూడా సాధనాలు ఉన్నాయి. కనుక బాప్దాదా విదేశంలోని ఒక్కొక్క దేశం నుండి ఎవరైతే వచ్చారో ఆ ప్రతి ఒక్కరికి ఏమిస్తారు? చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం కొద్దిగా తీవ్రతను తీసుకురండి. ప్రాక్టికల్ ప్లాన్లో కొత్త విషయాలను తీసుకొస్తూ ఉండండి. చూడండి, మీ యజ్ఞం ప్రారంభమయ్యే కొన్ని సంవత్సరాలకు ముందే ఈ ఆవిష్కరణలన్నీ ప్రారంభమయ్యాయి. సైన్స్ కూడా మీ సేవలో సహాయకారిగా ఉంది. దాని లాభాన్ని బాగా తీసుకోండి. మీకోసమే ఇవన్నీ వెలువడ్డాయి. ఇక రోజుకు ఎన్ని కొత్త విషయాలు ఇప్పుడు ఇంకా వెలువడుతూ ఉంటాయో చూడండి. ఈ డ్రామా మీకు సహయోగం చేస్తుంది. సాధనాలు మీకు సహయోగం ఇస్తున్నాయి. అచ్చా, అందరూ సంతోషంగా అయితే ఉన్నారు కదా. సదా సంతోషంగా ఉండేవారి చేతులెత్తండి. సదా ఉంటున్నారా? ఏదైనా విషయం జరిగినా కూడా సంతోషంగా ఉంటున్నారా? విషయాలైతే వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. వాటిని ఆహ్వానిస్తారు కదా, భయపడరు, ఆహ్వానిస్తారు. అవి అన్వీల్గా చేస్తాయి. ఈ విఘ్నాల అనుభవం యొక్క అథారిటీని పెంచుతాయి. మాయ వచ్చేసింది అని అనకండి. ఇది ఒక పరీక్ష. మాయ అని అంటూ మాయను ముందుకు తీసుకెళ్తారు. ఇది ఒక పరీక్ష. మాయ అంటే ఏమిటి అని మాయనైతే మీరు తెలుసుకున్నారు. ఎన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నారు. కనుక మాయతో భయపడకండి. పరీక్షగా భావించి ఖుషీగా పరీక్ష రాయండి. మరియు అనుభవం అనే క్లాసులో ముందుకు వెళ్ళండి. ఇది క్లాసును పెంచుకోవటం, అంతేకాని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటి, ఎందుకు అని కన్ఫ్యూజ్ అవ్వటం, ఆలోచించటం బ్రాహ్మణుల పని కాదు. మీరు త్రికాలదర్శులు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమే అవ్వరాదు. పరీక్ష వచ్చింది, అనుభవం అనే క్లాసులో ముందుకు వెళ్ళారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే అన్వీల్గా అయిపోయారు. ఇక ముందు అవుతూ ఉంటారు. అచ్చా,
ఎవరైతే ఉత్తరాలు రాశారో, ఫోన్ చేశారో, ప్రియ స్మృతులు లేక సందేశాలను బాప్దాదా పంపించారో ఆ పిల్లలందరికీ ప్రియ స్మృతులు లేక సందేశాలను బాప్దాదాకు పంపించారో ఆ పిల్లలందరినీ బాప్దాదా తమ నయనాలలో ఇముడ్చుకుంటున్నారు. ఎవరైతే ప్రియ స్మృతులను లేక సేవా సమాచారాన్ని లేక మనసా పురుషార్థం యొక్క సమాచారాన్ని ఇచ్చారో వారందరినీ బాప్దాదా మనస్సు ద్వారా ఎమర్జ్ చేసుకొని సుఖము, శాంతి, సంతోషపు కిరణాలను ఇస్తున్నారు. భలే ఇక్కడికి పంపించకపోయినా ఎవరైతే మనసులో కూడా సంకల్పం చేశారో ఆ సంకల్పం కూడా తండ్రి వద్దకు చేరుకుంది. ధైర్యం ఉంచి తండ్రి సహాయాన్ని పొందే నలువైపులా ఉన్న మధురాతి మధురమైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఈ సంవత్సరం మీకోసం లేక సేవా కేంద్రం కోసం లేక విశ్వాత్మల కోసం ఏదైనా ఒక ఎటువంటి ప్లాన్ తయారు చేయాలి అంటే దాని ద్వారా సేవా బలం మరియు ఫలం సర్వాత్మలకు ప్రాప్తించాలి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక స్మృతిని మరియు ప్రేమను స్వీకరించండి. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సాధారణత ద్వారా మహానతను ప్రసిద్ధం చేసే సింపుల్ మరియు శాంపిల్ భవ. ఎలాగైతే ఏదైనా సింపుల్గా ఉండే వస్తువు ఒకవేళ స్వచ్ఛంగా ఉంటే అది తప్పకుండా తన వైపుకు ఆకర్షిస్తుందో, అదేవిధంగా మనసా సంకల్పాలలో, సంబంధాలలో, వ్యవహారంలో, జీవించే పద్ధతిలో ఎవరైతే సింపుల్గా మరియు స్వచ్ఛంగా ఉంటారో వారు శాంపుల్గా అయి అందరినీ తమ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తారు. సింపుల్ అనగా సాధారణత. సాధారణత ద్వారానే మహానత ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే సాధారణంగా అనగా సింపుల్గా ఉండరో వారు సమస్యారూపంగా అయిపోతారు. స్లోగన్: హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు అంటే మాయ వలన మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఇప్పుడిప్పుడే ధ్వనిలోకి రావటం, ఇప్పుడిప్పుడే ధ్వని నుండి అతీతంగా అవ్వటం. ఎంతగా ఈ అభ్యాసం సరళంగా మరియు సహజంగా అయిపోతుందో అంతగానే సంపూర్ణత సమీపంగా కనిపిస్తుంది. సంపూర్ణ స్థితికి గుర్తు వారి పురుషార్థం సరళంగా ఉంటుంది. స్మృతి యాత్ర, సర్వీస్ రెండూ కూడా సహజ పురుషార్థంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే రెండు సరళంగా సహజంగా అనుభవం అవుతాయో అప్పుడు సంపూర్ణత స్థితి ప్రాప్తి అవ్వనున్నది అని అర్థం చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.